ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్ నాగలక్ష్మి. పెనుమాక మండల పరిషత్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం చంద్రబాబు పోరాటం చేయాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జీఎంసీ అధికారులతో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సమీక్ష. నగరంలో మెరుగైన పారిశుద్ధ్యానికి దిశానిర్దేశం. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాఠశాలలు, వసతి గృహాల ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో కలెక్టర్ ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం పెనుమాక మండల పరిషత్ పాఠశాలని కలెక్టర్ పరిశీలించి మధ్యాహ్న భోజనంలో నాణ్యతని స్వయంగా తిని పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థుల హాజరుతో పాటు ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. గుంటూరు నగరం కొత్తపేటలోని మల్లేలింగం భవనంలో గురువారం సిపిఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంబానీ, అదానీల సంతోషమే తమ సంతోషంగా మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాల తీరుని ఎండగట్టడానికి వామపక్షాలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటనలు, వీటన్నిటిపైన కూడా మేము ఈ సమావేశాల్లో చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారు మూడవసారి అధికారంలోకి వచ్చారు. మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ చేయలేకపోతా ఉన్నాడు. ఏమీ చేయలేక ప్రజలు విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టే పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఉన్నాడు తప్ప ప్రజలను ఐక్యం చేసే పద్ధతుల్లో, ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశగా నరేంద్ర మోడీ పరిపాలన సాగడం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో 2 టర్మ్స్ ఉన్నాడు. ఇవాళ 3rd టర్మ్ ఈరోజు అధికారం వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం, బాంబేలో ఎయిర్పోర్ట్లో లోడింగ్ వర్కర్స్కి ఇంటర్వ్యూస్ చేస్తే వేల మంది వస్తే వారిని అదుపు చేయడం అనేది పోలీసులకు కూడా సాధ్యం కాని పరిస్థితి. భారతదేశంలో నిరుద్యోగ సమస్య 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో పెరిగిపోయి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చివరికి కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త జీవో తెచ్చింది, ఒక చట్టాన్ని వాళ్ళు బిల్లు తెచ్చారు. స్థానికులకే ఉద్యోగాలు అనే పద్ధతుల్లో వారు ముందుకు సాగే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న తరుణంలో మరి 2014 ఎలక్షన్లో ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్ళు దాటిపోయింది, 3వ టర్మ్ అధికారంలోకి వచ్చావు, నువ్వు కనీసం ఉద్యోగాల గురించి మాట్లాడడంలే. అసలు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా నువ్వు ఎలాంటి చర్యలు చేపట్టడంలే. అంతేకాకుండా ఇవాళ ఏవైతే అధిక ధరలు ఉందో అధిక ధరలు తగ్గించడానికి ప్రయత్నాలు చేయడంలే. పేదరికాన్ని తగ్గించలేకపోయావు. అంబానీలకు, అదానీలకు ఊడిగం చేస్తూ ఉన్నావు. ఇవాళ అంబానీల సంతోషమే నీ సంతోషంగా నువ్వు సంతోషపడతా ఉన్నావు. మణిపూర్లో మహిళలను అత్యాచారం చేసి విచక్షణారహితంగా గిరిజనులను అక్కడ చంపితే నువ్వు మణిపూర్కు పోవు, కానీ ముంబైకి పోయి అంబానీ ఇంట్లో మాత్రం బాగా వేడుకలో పాల్గొంటూ ఉన్నావు. కాబట్టి ఏమంటే నువ్వు ఇవాళ ఈ దేశాన్ని గాలికి వదిలేసినావు, సమస్యలేవి పరిష్కారం చేయలేకపోతా ఉన్నావు.
సమస్యలు పరిష్కారం చేయలేకపోగా ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి మత విద్వేషాలను ప్రజల్లో ఒకరి పట్ల ఒకరికి అనుమానాలు రేకెత్తించే పద్ధతుల్లో ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నావు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నగర పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చేకూరి కీర్తి చాంబర్లో గురువారం జీఎంసీ అధికారులతో నజీర్ అహ్మద్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ డ్రైనేజీలు అధ్వానంగా మారిన రహదారుల పట్ల చొరవ చూపించాలని, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన వనరులపై సమావేశంలో చర్చించామని చెప్పారు. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి శానిటరీ అలాగే ఇంజనీరింగ్ విభాగ అధికారులందరితో రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ముఖ్యంగా చిన్న చిన్న పనులు కూడా ప్రొసీజర్ ప్రకారం దాదాపు నెల రోజులు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ కానీ లేకపోతే డ్రైన్స్ కానీ ఒక ఏదైనా స్పీడ్ బ్రేకర్ వేయాలన్నా కూడా ఇంజనీరింగ్ అధికారులు ప్రాసెస్ ప్రకారం చేయాలంటే నెల పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటి కూడా త్వరతగినది ఏ విధంగా చేయాలనే దాని మీద ఈరోజు అధికారులతో మాట్లాడి నగరంలో ప్రతి వారం కూడా పర్యటించే దాంట్లో అధికారులు సహకరించాలని, ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను కూడా అప్రమత్తం చేయడం, దానికి కావాల్సినటువంటి కమిషనర్ గారి నుంచి పర్మిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం, అలాగే ముఖ్యంగా శానిటేషన్ గతంలో మనందరం కూడా చూసాం. ఈరోజు కొత్తగా డబ్బాలు ప్రతిరోజు ఇంట్లో నుంచి చెత్తను తీసుకుని వచ్చి ట్రాక్టర్లోనూ ఈ ఆటోస్లోనూ తీసుకురావడం జరుగుతూ ఉంది. కానీ ఈవినింగ్ తర్వాత ఉదయం రెండో రోజు ఉదయం కల్లా వచ్చేటువంటి చెత్త ప్రతి వీధిలో కూడా చివరిలో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితి ఉన్నాయి. రాత్రిపూట కుక్కలు అవన్నీ కూడా రోడ్డంతా గలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఒక యాక్షన్ ప్లాన్ని, అలాగే వాటర్ కన్జంప్షన్ అంటే ఈరోజు ఎంత వాటర్ మనం గుంటూరు సిటీకి వస్తూ ఉన్నాయి, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఏ ఏరియాస్కి వాటర్ తక్కువ వెళ్తూ ఉంది, వాటర్ ఎందుకు తక్కువ అవసరమైన చోటకి వాటర్ని ఇంకా పంపించేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి. అలాగే శానిటేషన్ సంబంధించి మ్యాన్ పవర్ ఎక్కడైనా తగిన వాటిని పెంచుకునేటువంటి క్రమంలో, అలాగే కొన్ని హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వాటినన్నింటిలో కూడా పరిశీలించి ఆ హార్టికల్చర్ అధికారులను కూడా అప్రమత్తం చేసి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం, అలాగే శ్మశాన వాటికల్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. వీటినన్నింటినీ కూడా కార్యరూపం దాల్చడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ఆ అధికారులు మేము కూడా ప్రజలతో మమేకమై ప్రతిరోజు కూడా సంబంధించినటువంటి అంశాల మీద అధికారులు అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతాం. యువగళంలో నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 107, 108లను రద్దు చేయాలని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు అమరావతి రోడ్లో గురువారం డాక్టర్ ఆలా మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాకి కేటాయిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ పేర్లు మారుస్తూ జీవోలు తెచ్చినట్లుగానే 107, 108 జీవోలను రద్దు చేస్తూ జీవో తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ, మెడికో పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు నరసింహారావు, కృష్ణ, నిరుద్యోగ సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యం, తన్నీరు, సాంబయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి మెడికల్ కాలేజీల్లో 50% సీట్లను పేమెంట్ సీట్లుగా మార్చుతూ జియో నంబర్ 107, 108లను ఇచ్చింది. ఆ రోజున మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకించాము. మాతో పాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తర్వాత బీజేపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ పేమెంట్ సీట్ల విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అందులో భాగంగా ఆ రోజు యువగాళంలో మాట్లాడుతూ ఈరోజు మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు
తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఇది తక్షణమే రద్దు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు. ఈరోజు మరి వారు అధికారంలో ఉన్నారు. వారు గతంలో అన్న మాటలు వారికి ప్రస్తుతం గుర్తున్నాయో లేదో అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి మేము గుర్తు చేద్దామని చెప్పేసి మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జీవో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నాను. మరి ఆ విధమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి వారు ఈరోజు అధికారంలోకి వచ్చారు. వారు తలుచుకుంటే ఒక్క నిమిషంలో ఆ జీవోను రద్దు చేయగలిగిన శక్తి వాళ్ళకు ఉంది. మనందరికీ తెలుసు, ఇంతకుముందు ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే పేరుంటే తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చింది. అయితే వీరు రాగానే వచ్చిన మరుక్షణమే వైఎస్ఆర్ యూనివర్సిటీని మరలా ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారుస్తూ జీవో తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే అదేవిధంగా ఈరోజు వందలాది మంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఈ జీవో నెంబర్ 107ని 108ని ఎందుకు రద్దు చేయరని చెప్పేసి ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా నిన్న వీరు పేర్కొంటూ ఏంటంటే మేము పాత విధానాన్నే కంటిన్యూ చేస్తాము, గత ప్రభుత్వంలో ఏ జీవోలు అయితే అమలు చేశారో వాటినే మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి వారు కోర్టులో చెప్పడం జరిగింది. నిన్న పత్రికా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రజల్ని వంచడం అవుతుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. ఈ జీవోల్ని ప్రజా వ్యతిరేకమైన జీవోలు, పేద విద్యార్థులకు వ్యతిరేకమైన జీవులు కాబట్టి వీటిని తక్షణమే ఉపసంహరించుకొని వారు చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారిని, వారి సహచరులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత విద్యాశాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జీవోలు అమలు చేసినట్లయితే మరొక ప్రాబ్లం ఏమైందంటే రాజ్యాంగబద్ధంగా ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, ప్రభుత్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 50% ఎస్సీ ఎస్టీ బీసీలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీరు ఈ విధంగా ప్రైవేటైజ్ చేసినట్లయితే సగం సీట్లు పోయేసరికి కేవలం సగం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. 2-3 సంవత్సరాల పాటు అహర్నిశలు కష్టపడి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి చదివే ఆయుధం ఉన్నటువంటి పేద మెరిట్ విద్యార్థులకు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకు రోజు వ్యాపారాలు ఉండవు, ఏముండవు. కేవలం డాక్టర్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి కళలు కంటారు. ఈరోజు వాళ్ళ కళలకు గండి కొట్టే విధంగా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 107, 108 జీవోలు తీసుకొచ్చింది. ఈరోజు అది సిగ్గుమాల చర్యని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా సీట్లు అమ్ముకునే దుస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ పల్నాడు జిల్లా నాయకత్వంగా వెళ్ళి ఈ జీవోను రద్దు చేయండి, పేద మేట్ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, వాళ్ళ డాక్టర్లు కావాలంటే ఈ జీవోలు ఆటంకంగా మారినాయని చెప్తే ఆనాడు లోకేష్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ జీవోలను ఖచ్చితంగా రద్దు చేస్తాను, ఖచ్చితంగా ప్రజల ముందు చెప్తానని చెప్పని. కానీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత విద్యా శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ గారు తీసుకున్నారు. కాబట్టి ప్రధానంగా వీరు లోకేష్ గారు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ జీవోలు రద్దు అవుతాయి. కాబట్టి తక్షణమే ఈ జీవోలు రద్దు చేయని చెప్పని ఏఎస్ఎఫ్కు డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఆగస్టు 7వ తేదీన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు కూడా పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇదే జీవో రద్దు చేయని చెప్పని డిమాండ్ చేసినా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసులు, అరెస్టులు మిగిలే తప్ప పేద విద్యార్థులకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అన్ని వామపక్ష విద్యా జీవన సంఘాలని, తల్లిదండ్రులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. ఫర్నిచర్స్ వ్యాపార రంగంలో పేర్లు గడించిన రాయల్ ఓక్ ఫర్నిచర్స్ విలాసవంతమైన ఉపకరణలతో వినియోగదారులకి స్వాగతం పలుకుతుంది. గుంటూరు అమరావతి రోడ్లోని తమ ఛాంబర్లో మలేషియన్, అమెరికా, ఇటాలియన్ బ్రాండ్స్ అందుబాటులో ఉంచామని రాయల్ ఓక్స్ చైర్మన్ విజయ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 200 సొంత దుకాణాలతో వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఉపకరణాలు అందిస్తున్నామని చెప్పారు. వినియోగదారులు పోస్టర్ ని సందర్శించి తమ కలెక్షన్లను తిలకించాలని సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.
is the #1 furniture brand in India. We have 200 stores across all over the cities and states. Royal Oak is specialist for international furniture and unbeatable price. Our vision is to elevate customer lifestyle to international standard with unbeatable price. This store we revamped. We are reopening the stores again. What is the speciality of the store is inside this one store we kept 4 stores inside. One store is Malaysian store, another store is the American store, another store is the Italian store, another store is the Emperor exclusively wooden collections. We kept it. As we promised continuously, we are giving unique international collections with affordable price. You can have look here to experience all the collections. The sofas are starts from 30,000 and beds are starts from 15,000 and dinings are starts from 15,000. Please visit this store, new store, and experience it. Our new unique collections and ranges. Please come and visit our store. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్ నాగలక్ష్మి. పెనుమాక మండల పరిషత్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం చంద్రబాబు పోరాటం చేయాలి డిమాండ్ చేసిన సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జీఎంసీ అధికారులతో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సమీక్ష. నగరంలో మెరుగైన పారిశుద్ధ్యానికి దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.